మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతుందో దిష్టి, దాన్ని దృష్టి అని కూడా అంటూ ఉంటారు. అంటే దిష్టి పడడము అంటూ ఉంటారు. అది చాలామందికి దీంట్లో కన్ఫ్యూజన్, అనుమానం ఉందో లేదో, అసలు ఉంటే ఇలా నిజంగానే పనిచేస్తుందా, ఇలాంటివన్నీ తర్కించడం కానీ ఉండాలి. ప్రతి మనిషిలో కూడా ప్రశ్నించేటువంటి గుణము ఉండాలి, తర్కించేటువంటి తత్వము ఉండాలి, నిజానిజాలు తెలుసుకోవాలి. అప్పుడే మనిషి మేధావిగా మారుతాడు. అందులో శాస్త్రం, నిజంగా శాస్త్రంలో ఇది ఉందా, దిష్టి అనేటువంటిది ఉందా, మరి లేకుండా ఇది ఏమైనా ప్రాచుర్యంలోకి వచ్చిందా, అసలు ఉందనడానికి దీనికి ఏదైనా మనకు ఆధారం ఉందా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చిన్నపిల్లలు బోరను ఏడుస్తూ ఉంటారు. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇంటికి రాగానే అందరూ ఏడుస్తారని నేను చెప్పను. 90% ఆఫ్ పిల్లలకి జరుగుతూ ఉంటుంది. సాయంత్రం అప్పుడు అది తీసుకెళ్ళినప్పుడు అది చూడండి. మనం అందుకే సాయంత్రం మనకి ఎప్పుడైతే చీకటి పడుతుందో అందుకే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకండి. ఒకవేళ అత్యవసరమై ఏ హాస్పిటల్కో ఎక్కడికో తీసుకువెళ్ళవలసి వస్తే మొత్తం కవర్ చేసుకొని తీసుకెళ్ళండి అంటారు. అలా కాకుండా కవర్ చేసుకొని తీసుకెళ్లకుండా నార్మల్గా విచ్చలవిడిగా తీసుకెళ్ళినప్పుడు 10 మంది చూసినప్పుడు ఇంటికి రాగానే తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మీ అందరికీ గుర్తుంటుంది, నానమ్మలు, అమ్మమ్మలు లేదా తల్లికి కూడా ఆ విధి విధానం తెలిస్తే దిష్టి తీసేయగానే మరి అప్పటి వరకు బోరను ఏడుస్తున్నటువంటి ఆ పాప కావచ్చు, బాబు కావచ్చు, ఒక్కసారిగా కామ్ డౌన్ అవుతారు. అంటే తగ్గించుకుంటారు వాళ్ళ ఏడుపు కానీ, వాళ్ళు దుఃఖపడుతున్న విధానం కానీ అర్థం కాని ఒక స్థితిలో ఉన్నటువంటి పిల్లలు కూల్ అవ్వడం జరుగుతుంటుంది. ఎందుకు అవుతుంది అది అంటే ఆ నెగటివ్ ఎనర్జీ అది ఎలా ఏర్పడుతుంది, మనకి చుట్టూ ఆరా అనేటువంటిది ఉంటుంది. ఆ ఆరా అనే సంబంధంతో ఈ దృష్టి అనేటువంటిది పడుతూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సందేహం కలుగుతుంది, అదేంటండి పడుతుందా, నిజంగానే ఒక కంట్రోల్ చేసేటువంటిది ఉంటుందా అంటే చిన్న ఎగ్జాంపుల్, మ్యాగ్నెట్ ఉంది మన దగ్గర. మ్యాగ్నెట్ ఎక్కడో పలానా కొంత దూరంలో ఉన్నటువంటి ఒక ఇనప వస్తువుని కదపగలుగుతుందిగా, దాని పక్క నుంచి తీసేది మూవ్ అవుతుంది కదా. అంటే ఏంటి, మన కంటికి కనబడకుండా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎనర్జీ ఉంది. ఇప్పుడు అంతదాకా ఎందుకు మనం ఫోన్ మాట్లాడుకుంటున్నాము, ఎక్కడో ఉన్న వ్యక్తితో మనం తరంగాలు గాలిలో నుంచి వచ్చి మన ఫోన్ నుంచి టవర్కి నుంచి సిగ్నల్కి, మన శాటిలైట్ నుంచి మళ్ళీ టవర్కి, ఆ వ్యక్తి దగ్గరికి ఎలా ప్రయాణం చేస్తున్నాయి అంటే గాలిలో ప్రయాణం చేసేటువంటి తరంగాలు ఉన్నాయి, గాలిని పట్టేటువంటి శక్తి ఉంది. దీన్నే మనకి సుందరాకాండలో కూడా హనుమంతుల వారు సముద్రం మీద లంకకి ప్రయాణం చేసేటప్పుడు తన నీడని పట్టి ఆపేటువంటి ఒక శక్తి ఉంటుంది. మీరు చూసే ఉంటారు. ఆ సుందరాకాండ చదివిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అనుభవం తెలుస్తుంది. అంటే ఏమిటి, మనిషిని డైరెక్ట్గా ముట్టుకోకుండా పట్టేటువంటిది, కంట్రోల్ చేసేటువంటిది ఒక శక్తి ఉంది. మరి శక్తి ఉంది, సరే ఓకే, దీనివల్ల ఏమవుతుంటుంది అంటే మనం వింటూ ఉంటాం, ఏమోనండి నాకు మొత్తం దిష్టి తగులుతుంది, ఆ షాపుకి మొత్తం దిష్టి తగిలిందో తెలియట్లేదు, లేదా మాకు దిష్టి ఏమైనా తగులుతుందో తెలియట్లేదు, మాకు నెగటివ్ ఎఫెక్ట్ ఏమైనా అవుతుందేమో తెలియట్లేదు, మరి దీనికి ఏం చేసుకోవాలి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి, మీరు ఎదుగుతుంటే చుట్టూ ఉన్నటువంటి కొంతమంది మీరంటే పడనటువంటి వారు మాటికి మీ వైపు చూడడం కానీ మీ ఇంటికి రావడం వల్ల కూడా కొంతవరకు మీకు ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. మరి దీని నుంచి బయటపడడం ఎలాగా, ఒక్కొక్క రాశి నుంచి ఎలా తెలుసుకోవాలనేటువంటి నేను మీకు ఇప్పుడు చెప్తాను. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు. తొందరగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అర్థం చేసుకోగలుగుతారు. మరి వీరికి కూడా ఎక్కడో దగ్గర మీరు కష్టపడుతున్నటువంటి శ్రమ మీకు తెలుసు, కానీ మిమ్మల్ని చూసి ఓరవని వారు, మిమ్మల్ని చూసి నెగిటివ్గా ఫీల్ అయ్యేవాళ్ళు, మీ టాలెంట్స్ని చూసి తట్టుకోలేని వారు, వాళ్ళు కూడా మీకు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి దీన్ని శాస్త్రరీత్యా ఎలా మీరు బయటపడవచ్చు. ఇక్కడ నేను మీకు మొదట్లో చెప్పాను, 3వ స్థానము
6వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానం నెగటివ్గా ఫలితాలు ఇచ్చేటప్పుడు, ఇవి నెగిటివ్ స్థానాలను కాదు, ఇవి నెగిటివ్గా ఫలితాలు ఇచ్చేటప్పుడు మనిషి ఎదగలేకపోతుంటాడు. అదే మనకి చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అంటే చుట్టూ మనల్ని ఓరవని వాళ్ళ నుంచి వచ్చే ఒక ఎనర్జీ కావచ్చు, మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ కావచ్చు, ఈ రూపాల్లో వస్తూ ఉంటుంది. మరి ఏం చేసుకోవాలి ఇక్కడ మిథునం వారు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు పాటించాల్సిన మంత్రం, పఠించవలసినటువంటిది ఏమిటది, పాటించాల్సింది ఏమిటి, పఠించాల్సింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, పఠించవలసినటువంటిది ఓం శ్రీమాత్రే నమః. మరి పాటించవలసినటువంటిది ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు ఎక్కువగా తెల్లటి వస్త్రాన్ని ధరించండి. దీనికి మించినటువంటిది మరొకటి లేదు, గుర్తుపెట్టుకోండి. తెల్లటి వస్త్రం మీకు దిష్టి తగలకుండా చూస్తుంది. ఇక రెండవది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ గోశాలకు వెళ్ళి గోవులకి ప్రత్యేకంగా క్యారెట్లు తినిపించండి. గోశాలకు వెళ్ళి క్యారెట్లు కానీ, లేదా మనము చూడండి అరటి కాయలు ఉంటాయి, అరటి పళ్ళు కాదు, నేను పండు కాయ చెప్పానేమో అనుకోకండి. అరటికాయ, మనం కూర వండుకునేటువంటి అరటికాయ చక్కగా తీసుకొని దాన్ని సన్నగా తురమి గోవుకి సాక్షాత్ అమ్మవారే అక్కడ ఉంది, నేను అమ్మవారికి తినిపిస్తున్నాను అనేటువంటి భావనతో ఒక్కొక్క ముక్కను పెడుతూ మీ మనసులో అమ్మవారి నామాలు చేసుకోవచ్చు, ప్రేమగా పెట్టచ్చు. మీకు తెలియకుండానే మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఏదైతే ఉందో అది తొలగుతుంది. మీ చుట్టూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఏదైతే మిమ్మల్ని ఓర్వకి ఏదైనా అనుకుంటున్నది కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో కష్టపడే వాడిని చూసి కూడా ఓర్వలేని వాడు ఉన్నాడండి. నేను చెప్తున్నాను, నేను ఏదో అతిశయోక్తి కాదు, నిజంగానే అలా ఉంది సొసైటీ. అలా ఉంది కదా అని సొసైటీని ద్వేషించడం కాదు, ఇలా ఉంది, మనం ఎలా ఉండాలంతే. సొసైటీని ద్వేషించి మనం ఏం చేయలేము. ఇక్కడ మనం సిచ్యువేషన్స్ని బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి, మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది చేసుకోండి. అలాగే వీలైతే అమ్మవారికి సంబంధించిన ఒక చిన్న లాకెట్ ఒకటి వేసుకోండి మెడలో, ఖచ్చితంగా మీకు అది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ నామస్మరణ లాకెట్టు, మరియు మీకు వీలైతే మరింత ఎక్కువగా నాకు ఉందండి ఇబ్బంది అని అనుకుంటే మీరు చేయాల్సింది ఏమిటి అంటే, దత్తాత్రేయ చరిత్ర పఠించండి. దత్త చరిత్ర పఠించడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ సర్ప ఆకారంలో మనకి ప్రతిష్ఠ చేసి ఉంటాయి, అక్కడికి వెళ్ళి పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి నీటితో మీరు చుట్టూ ప్రదక్షిణం చేసి దాని మీద అభిషేకం చేయండి. తద్వారా ఏమవుతుందంటే, మీకు ఏదైతే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మిథునం వారికి ఎట్లాంటి కండిషన్స్ వస్తుంటాయంటే, మీకు ఒక నెగటివ్ ఫోర్స్ ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీకు ఒక దగ్గర పని అవ్వాల్సిన దగ్గర కొంత ఉద్రేకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు. ఉద్రేకభరితమైనటువంటి ప్రభావాన్ని చూపించి ఆ ఉద్రేకం వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ కొంతమంది అడుగుతూ ఉన్నారు నన్ను, ఈ దిష్టి వల్ల వచ్చే నష్టాలు ఏమిటండి అని చెప్తాను చూడండి. చిన్నపిల్లలకైతే వాళ్ళకి తెలియకుండానే చాలా అనీజీగా ఉంటారు, అందుకే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు వ్యక్తపరిచేటువంటి భాష ఒకటే ఏడుపు, అంతే. ఆ ఏడుపుని చూసి అయ్యో ఎందుకు ఏడుస్తున్నారు అని మనం వాళ్ళని ఊరుకోబెట్టడం, మనం రకరకాల దిష్టి తీసే ప్రక్రియలు చేస్తూ ఉంటాం. మరి ఒక యుక్త వయసులో, అంటే ఒక 15-16 ఏళ్ల వయసులో గనక దిష్టి తగిలితే ఏం జరుగుతుంది సర్వసాధారణంగా అని చెప్పి చూసుకున్నట్లయితే, వారికి చదువు మీద కాన్సన్ట్రేషన్స్ తగ్గుతూ ఉంటాయి. రకరకాల చిన్న చిన్న విషయాలకి దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు, లేకపోతే ఏదో ఒక అనారోగ్య బారిన పడడం కావచ్చు జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఇంకాస్త అంటే ఒక 25 ఏళ్ల వయసు, ఆ వయసులో కనుక మీకు మీ యొక్క పంచమ స్థానం పాడై, ఇక్కడ మనం దృష్టి అనేటువంటిది షష్టమము, అష్టమము, తృతీయము, 12వ స్థానాలు ఎక్కువగా యాక్టివేట్ అయ్యి సూర్యుడు బలం తగ్గినప్పుడు, పంచమ స్థానం బలం తగ్గినప్పుడు జరిగేటువంటిది అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తుంటాయి. కాబట్టి మీకు ఇక్కడ మీరు ఒక 25 ఇయర్స్ ఆ ఏజ్లో, ఆల్మోస్ట్ 25 to 30 ఏజ్లో ఉన్నప్పుడు మీకు ఎక్కువగా దీని ప్రభావం, అంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉన్నప్పుడు జరిగేది ఏమిటి అంటే, లైఫ్లో సెటిల్ అవ్వలేకపోతుంటారు. అంటే ఒక ఉద్యోగంలో లేదా ఒక వ్యాపారం పెట్టారు, 2 రోజులు చక్కగా సాగని చూసి అందరూ అమ్మో ఏంటి బాగా సాగుతుందనగా తగ్గిపోతూ ఉంటుంది.
అలా కాదు, ఒక ఉద్యోగంలో ఒక మంచి ఉద్యోగం వచ్చిందని నలుగురు చెప్పుకోగానే మీకు కిట్టని వారు ఎవరైతే ఉంటారో, అబ్బాయి ఈయనకి ఇంత మంచి ఉద్యోగం రావడమా అనేటువంటి ఒక భావన. అలాంటప్పుడు శాస్త్రం చెప్తుంది మీ పంచమాధిపతిని చేసుకోవడమే. అలాగే అంటే ఇది అందరికీ తగలని రూల్ లేదు, బాగా అర్థం చేసుకోండి. ఇది కేవలం రవి యొక్క స్థానము పంచమ స్థానం వీక్గా ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినటువంటి రూల్ ఏమిటి అంటే ఈ దశలు నడుస్తున్నప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇక ఒక ఏజ్ ఒక 50sలో ఉన్నటువంటి వారు, అంటే ఇంచుమించుగా 40 to 50 అనుకోండి, అలాంటి వారికి ఏమవుతుంది అంటే వాళ్ళ ఆస్తుల్ని కోల్పోవడం కానీ, లేకపోతే ఎందుకంటే ఆ ఏజ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 50s దగ్గరికి వచ్చేసరికి కొంత ఆస్తి కూడబెట్టి ఉంటారు, కష్టపడి వాళ్ళు ఎంతో కష్టపడి కూడగడతారు. కానీ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ భావనలు ఎలా ఉంటాయంటే వీళ్ళు ఏదో ఇది చేశారులే అంటే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు. తెలివితేటలతో కష్టపడడం కావచ్చు, శ్రమించి కావచ్చు, వాళ్ళు ఏదో కాస్తి ఇంత రాత్రి పగలు కష్టపడితే చుట్టూ ఉండే వాళ్ళ స్థితి అలా ఉంటుంది. కాబట్టి పొరపాటును కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చిన్నప్పుడు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి పిల్లల్ని. ఒక ఏజ్లో బాగా చదువుతున్నప్పుడు కూడా ఎక్కువగా ఎక్స్పోజ్ చేయకండి. అద్భుతంగా చదువుతున్నాడు. అందుకే చాలామంది తల్లిదండ్రులు అంటుంటారు, మా వాడు బాగా చదివేవాడండి, ఎందుకు ఈ మధ్య చదవట్లేదు అంటే వాడికి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయింది. ఒక ఏజ్ వచ్చేసరికి మీరు చేసేటువంటి బిజినెస్ ప్లానింగ్స్ కానీ మీరు చేసేటువంటివి కానీ ఎక్స్పోజ్ ఎక్కువగా చేయకండి. ఎందుకంటే ఎక్స్పోజ్ ఎక్కువగా చేస్తే అది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒక ఏజ్ వచ్చాక 40-50 ఏళ్ళు వచ్చాక మీకుండే ఆస్తి వివరాలు ఎవరికి చెప్పకండి, కామ్గా ఉండండి, ఏదో ఉంది. ఎందుకంటే గొప్ప కొద్ది చెప్పుకుంటూ ఉంటారు, తర్వాత పతనానికి దారితీస్తుంది. ఎండింగ్స్లో ఆల్మోస్ట్ 60s, 70s, 80sలో ముఖ్యంగా ఇక్కడిది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అందుకని మీకు పాతకాలం వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు తినేటప్పుడు చాటుగా తినేవారు. ఎందుకు, అరే ఇంత ఏజ్ వచ్చేసిన ఇంత చక్కగా తింటున్నాడా అంటే అయిపోయింది అక్కడ క్లోజ్. కాబట్టి ఏంటంటే ఇవి కొంచెం పాటించాలి. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఇది ఒక సైంటిఫిక్ కోణంలో ఆలోచించండి. ఇదేదో మూఢనమ్మకం అనో లేకపోతే ఇంకోటి ఏదో కాదు. శాస్త్రం ఏం చెప్పినా కూడా దానికి ఒక ఆధారం ఉంది. ఎలాగా అంటే మీరు దృష్టి తీయగానే తగ్గుతుందిగా ఒక ఆధారం. రెండోది మీరు గమనించండి, గుమ్మడికాయ కడతాం ఇంటికి. గుమ్మడికాయ కట్టినప్పుడు ఆ ఇంటికి ఏమవుతుందంటే ఫస్ట్లో 2-3 సార్లు మొదటిసారి, రెండోసారి, మూడోసారి తొందరగా కుళ్ళిపోతుంది, గమనించండి. తర్వాత అది ఇంకా తొందరగా కుళ్ళదు. ఎందుకు, ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయింది అక్కడ. అందరి జీవితాల్లో జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉందా లేదా దిష్టి ఉందా లేదా చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అలాగే మరొకటి ఏంటంటే ఇది ఏదైతే గుమ్మడికాయ కట్టే ప్రక్రియ కూడా చాలామంది నన్ను అడుగుతుంటారు, ఎన్నిసార్లు కట్టాలి, ఎప్పుడు కట్టాలని. మీరు ఎప్పుడైనా గుమ్మడికాయ కట్టేటప్పుడు మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే ముందు రోజు నైట్ అక్కడ ఉంచి గర్భాలయంలో ఉంచి తీసుకొచ్చి కట్టండి. భగవత్ సంబంధించిన ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది. సో ఈ విషయాలు తెలుసుకొని మీరు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా ఎదిగేలాగా, ఎందుకంటే దీనివల్ల మనం ఎదగలేకపోతుంటాము, బాగా అర్థం చేసుకోండి. చుట్టూ ఉండే వాళ్ళ ఏడుపు వల్ల మనం ఎదగలేకపోతుంటాము. కాబట్టి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి. అమ్మవారి పాదాలని ఆశ్రయించండి, అమ్మవారిని, భగవంతుని తలుచుకోండి. భగవంతుని మీ స్వశక్తితో మీరు ఎదుగుతూ భగవత్ సాధన చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీరు అన్ని విధాలు ఎదగాలని, ఎదుగుతారని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.